హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గుమ్మడికాయంత రాజ్యంలో ఒక విశాలమైన పొలం ఉండేది. ఆ పొలానికి ఆలుగడ్డ భూమి అని పేరు. ఎందుకంటే అక్కడ ఆలుగడ్డలు ఎక్కువగా ఉండేవి. ఆలుగడ్డలు నేలలోనే ఉండేవి, కనిపించేవి కాదు, కానీ బలంగా ఉండేవి. అదే పొలంలో దోసకాయలు కూడా ఉండేవి. దోసకాయలు పైన పాకేవి, ఆకాశం వైపు వేగంగా పెరిగేవి. దోసకాయలు అనుకునేవి, మేము మార్పు, మేము కొత్తదనం అని. ఆలుగడ్డలు ఏమీ మాట్లాడేవి కాదు, నేలని పట్టుకొని ఉండేవి. ఒక సంవత్సరం రాజ్యంలో అకాల వర్షం వచ్చింది. తర్వాత ఎండ వచ్చింది. మొత్తానికి వర్షం అనేది రాకుండా నేల మొత్తం చీలిపోయింది. వర్షాలు అసలు కురవడం లేదు. ఎండ పెరిగిపోతూనే ఉంది. అక్కడ ఉండే కూరగాయలన్నీ కూడా క్షీణించిపోతున్నాయి. ఇంకా అక్కడ పొలంలో దోసకాయలు వెంటనే క్షీణించాయి. వేర్లు పైపై ఉండడం అప్పుడు తెలిసింది. ఇంకా ఆలుగడ్డలు లోపలే తేమ నిల్వ చేసుకున్నాయి. ఆలుగడ్డలన్నీ కూడా చాలా తెలివిగా ఉండేవి. ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడే ఆ వర్షపు నీటిని తమ దగ్గర దాచుకొని ఎండ వచ్చినప్పుడు ఆ నీటిని కొదువ చేసుకొని తమ శక్తిగా వాడుకునేవి. అలా అన్ని ఆలుగడ్డలు నిల్వ చేసుకున్నాయి తేమని. కొన్ని రోజులకు పొలంలో ఆహార కొరత వచ్చింది. ప్రజలందరూ పొలాన్ని చూశారు. పైన ఎండిపోయిన దోసకాయలు, కింద మిగిలిన ఆలుగడ్డలు. ప్రజలందరూ కూడా ఆకలితో ఎండిపోయారు. ఇంకా పొలానికి వస్తే కూరగాయలన్నీ కూడా ఎండిపోయాయి. చివరికి ఈ ఆలుగడ్డలు, అంటే తెలివైన ఆలుగడ్డలు మాత్రమే బతికాయి. అక్కడ ఉండే ఆలుగడ్డల పంట తప్ప మిగతా పంటలన్నీ కూడా ఎండిపోయాయి. నేల అంతా చీలిపోయింది. ప్రజలేమో ఆకలితో ఏడుస్తున్నారు. ఇంకా అప్పుడే ఆలుగడ్డలు తమ ఉనికిని చూపాయి. ఆలుగడ్డలు తమలోని శక్తిని పంచాయి. పొలం మళ్ళీ జీవించింది. ఆలుగడ్డలు తమ దగ్గర ఉండే తేమ నీటిని మిగతా పొలం వాటికి కూడా పంచాయి. అలా మిగతా పొలాలు కూడా పచ్చగా మారాయి. ఇంకా వర్షపు జాడ లేకపోయినా సరే ఆలుగడ్డలు తమ తెలివితో ఆ నీటిని మిగతా వాళ్ళకు కూడా పంచి, అంటే దోసకాయలు, వాటికి కూడా నీటి కొరతను పంచి అందరినీ పచ్చగా ఉండేలా చేశాయి. ఇంకా అది అంతా ప్రజలు చూసి చాలా మెచ్చుకున్నారు. ఇంకా దోసకాయలు తమ తప్పు అర్థం చేసుకున్నాయి. కొత్త దోసకాయలు ఈసారి ఆలుగడ్డల పక్కనే పాకాయి. ఇంకా ఆ దోసకాయలు ఆకాశం వైపు పాకడం మానేసి మన ఆలుగడ్డల చుట్టూ తిరగడం, వాటితో స్నేహం చేయడం, ఇంకా వాటితో ఆడుకోవడం ఇలాంటివన్నీ చేశాయి. వాటితో పాటు తమ తెలివిని కూడా పెంచుకున్నాయి. ఆలుగడ్డల దగ్గర ఉండే జ్ఞానాన్ని ఈ దోసకాయలతో కూడా పంచుకున్నాయి. ఇంకా ఇద్దరు కలిసి సంతోషంగా ఫ్రెండ్షిప్ ని స్టార్ట్ చేశాయి. కొత్త దోసకాయలు ఈసారి ఆలుగడ్డల పక్కనే పాకుతూ ఆడుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఆలుగడ్డలు దోసకాయలు తేమను పంచాయి. ఇంకా దోసకాయలు ఆలుగడ్డలకు నీడనిచ్చాయి. ఇక్కడ పొలం ఇప్పుడు సమతుల్యంగా ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు నీడను పంచుకుంటూ, నీళ్లను పంచుకుంటూ తమ ప్రజలను సంతోషంగా రాజ్యంగా మార్చాయి. రాజ్యం అంతా ఇప్పుడు పచ్చదనంగా, సంతోషంతో మారిపోయింది. కొన్ని రోజులకు వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. వర్షాలు పడటం ద్వారా పొలాలన్నీ కూడా పచ్చగా మారాయి. అది చూసిన జనాలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ ఉండే రాజు, రాణి, ఇంకా ప్రజలందరూ సంతోషంగా జీవించారు. ఫైనల్ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, మార్పు అవసరం, కానీ నిలకడ లేకపోతే మార్పు నిలబడదు. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.